134 సంవత్సరాల క్రితం బొంబాయిలోని బోరి బందర్ వద్ద ఏప్రిల్ నెలలో చరిత్ర సృష్టించబడింది. 21 గన్ సెల్యూట్ యొక్క విజృంభణ ధ్వనితో భారత గడ్డపై మొదటి రైలు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. థానేకి 21 మైళ్లు. ఆవిరి ఇంజిన్ మరియు మెటల్ ట్రాక్ మారింది భారతదేశంలో వాస్తవికత. అప్పటినుండి సర్వవ్యాప్త రైలు మార్గం ఉపఖండం యొక్క పొడవు మరియు వెడల్పులో ప్రయాణించి సుదూర ప్రాంతాలను కలుపుతూ మరియు భారతదేశంలోని విభిన్న ప్రజల మధ్య ఇనుప బంధాన్ని నేయింది. నేడు రైల్వేలు 62,000 రూట్కి మీల విస్తరణను కలిగి ఉన్నాయి. ఇది ఆసియాలో అతిపెద్దది మరియు రెండవది మొత్తం ప్రపంచంలో ఒకే నిర్వహణలో అతిపెద్దది. పెరుగుదల మరియు భారతీయ రైల్వేల పరిణామం అనేది భారతీయ ప్రజలచే దేశ నిర్మాణం మరియు రాజకీయ స్వేచ్ఛ మరియు ఆర్థిక అభివృద్ధికి వారి ప్రయాణం యొక్క ఉత్తేజకరమైన కథ. వాస్తవానికి మన రైల్వే చరిత్ర నిజంగా మన దేశాభివృద్ధికి సంబంధించిన చరిత్ర. ఇది భారతదేశంలోని ప్రధాన మహానగరమైన బొంబాయి, ఢిల్లీ, కలకత్తా మరియు మద్రాస్లను కలిపే చతుర్భుజం మార్గమైన లేదా భిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా, వైజాగ్, టాటానగర్లోని ఆధునిక భారతదేశంలోని దేవాలయాలను కలిపే పారిశ్రామిక ధమని అయిన భారతీయ రైల్వేలు దేశం యొక్క జీవన రేఖ మరియు మన ఆర్థిక వ్యవస్థ యొక్క చక్రాలు. అందువల్ల ఈ జాతీయ రవాణా నెట్వర్క్ యొక్క పనితీరు సులభంగా దేశం మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యానికి బలంగా పనిచేస్తుంది. మొదటి ప్రతిపాదనలు. భారతదేశంలో రైల్వేల నిర్మాణానికి సంబంధించిన మొదటి ప్రతిపాదనలు 1844లో లండన్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి సమర్పించింది. ఆర్.ఎం. స్టీఫెన్సన్ నేతృత్వంలో ఈస్ట్ ఇండియన్ రైల్వే యొక్క ఏజెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. ఇది మొదటి ఇద్దరిలో ఒకటి. భారతదేశంలో కాలుమోపిన రైల్వే కంపెనీలు. మరొకటి ఉంది, గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ. ఈ సంస్థ కలకత్తా, బొంబాయి ప్రెసిడెన్సీలలో వరుసగా రైల్వే లైన్లను నిర్మించే ఉద్దేశ్యంతో స్థాపించబడింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా ఒక ఆసక్తికరమైన డిస్పాచ్ ఉంది. మే 7, 1845న భారత గవర్నర్ జనరల్కి భారతదేశంలో రైల్వేల నిర్మాణానికి సంబంధించిన విధానం కొంత వివరంగా నిర్దేశించబడింది. డైరెక్టర్లు తాము ఊహించిన విధంగా పరిమిత స్థాయిలోనే మొదటి ప్రయత్నం చేయాలని సూచించారు. భారతదేశం యొక్క వాతావరణం మరియు పరిస్థితులకు ప్రత్యేకమైన ఇబ్బందులు. ఈ ఇబ్బందులు క్రింది విధంగా వివరించబడ్డాయి. 1వ ఆవర్తన వర్షాలు మరియు వరదలు. 2వ హింసాత్మక గాలుల యొక్క నిరంతర చర్య మరియు ప్రభావం నిలువు సూర్యుడు. 3వ కలప మరియు మట్టి పని మీద కీటకాలు మరియు క్రిమికీటకాల వినాశనం. 4వ భూమి మరియు ఇటుక పని మీద అండర్వుడ్ యొక్క సహజమైన వృక్షసంపద యొక్క విధ్వంసక ప్రభావాలు. 5వ దేశంలోని పరివేష్టిత మరియు అసురక్షిత ప్రాంతాలు ఏ రైలు మార్గాలు వెడతాయి. మరియు 6వ సమర్థ మరియు విశ్వసనీయ ఇంజనీర్ల సేవలను పొందడంలో ఇబ్బందులు మరియు ఖర్చులు. భారతీయ రైల్వేలకు లార్డ్ డల్హౌసీ యొక్క సహకారం. భారతదేశంలో రైల్వేల ప్రారంభం మరియు 1848 నుండి 1856 వరకు భారత గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ రైల్వే నిర్మాణం కోసం ఒక విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ దేశం రైల్వేలను ప్రవేశపెట్టడం వల్ల కలిగే రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలపై ఆయన అధికారిక ఫైళ్లపై విస్తృతంగా రాశారు. భారతీయ సామ్రాజ్యంలోకి అటువంటి రైల్వేలకు అత్యంత అనుకూలమైన గేజ్, ఉపఖండంలోని మొదటి లైన్లు ప్రయాణించాల్సిన భూభాగాలు, ట్రాక్లు వేయడానికి నియమించాల్సిన ఏజెన్సీ ప్రయోజనకరంగా ఉండాలి. లార్డ్ డల్హౌసీ రాసిన 2 నిమిషాలు 1150లో మరియు మరొకటి 1853లో ప్రసిద్ధి చెందాయి. ఏప్రిల్ 20, 1853 నాటి ఈ సెలబ్రేట్ మినిట్ 216 చేతితో వ్రాసిన పేజీలుగా ఉంటుంది. గవర్నర్ జనరల్ విశాలమైన చేతి వ్రాత మరియు అతనిది నిమిషం సగం పేజీని మాత్రమే కవర్ చేస్తుంది. బరువైన 32 సెంటీమీటర్లు x 18 సెంటీమీటర్లు షీట్లలో మిగిలిన సగం బైండింగ్ మరియు భద్రపరచడానికి వీలుగా ఖాళీగా ఉంచబడింది. సహజంగానే డల్హౌసీ, అతను తన పెన్నును ఇంత పెద్ద పొడవులో ఉంచినప్పుడు అతను రికార్డులో ఉంచిన దాని చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసు. ఈ నిమిషంలోని ముఖ్యమైన సారాంశాలు అనుబంధం 4గా పునరుత్పత్తి చేయబడ్డాయి.
అతను భారతదేశంలోని రైల్వేల ప్రశ్నను అనేక విభిన్నంగా పరిగణించాడు. తలలు 1. మేజర్ కెన్నెడీ భారతదేశానికి రైల్వేల సాధారణ వ్యవస్థ, భారత ప్రభుత్వానికి కన్సల్టింగ్ ఇంజనీర్. అతనిలో నివసించారు. 1852 సెప్టెంబర్ 14 నాటి మెమోరాండం కోర్టు ద్వారా పంపబడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు. 2. బెంగాల్ ప్రెసిడెన్సీలో అవసరమైన పంక్తులు. 3. బొంబాయి ప్రెసిడెన్సీలో అవసరమైన పంక్తులు. 4. మద్రాసు ప్రెసిడెన్సీలో అవసరమైన పంక్తులు. 5. లైన్లను ఏ ఏజెన్సీ ద్వారా నిర్మించాలి మరియు వీటి నిర్మాణంలో పాటించాల్సిన సాధారణ సూత్రాలు. మరియు 6. వాటిని చేపట్టేందుకు అనుమతి కోరే నిర్దిష్ట కంపెనీలు. కలకత్తా నుండి ఢిల్లీ వరకు ఉన్న లైన్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిఫార్సు చేసిన తర్వాత లార్డ్ డల్హౌసీ బుర్ద్వాన్ మరియు రాణిగంజ్ వరకు లైన్ అప్ కొంతకాలం క్రితం మంజూరు చేయబడిందని బుర్ద్వాన్కు రాజ్ మహల్ ఆమోదించింది. లైన్ సర్వేకు సంబంధించి కన్సల్టింగ్ ఇంజనీర్ నివేదిక రాజమహల్ నుండి అలహాబాద్ వరకు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నట్లు కనుగొనబడింది. అలహాబాద్ను దాటి దేశంలో సూక్ష్మంగా సర్వే చేయబడలేదు. దాని యొక్క సాధారణ పాత్రలో అత్యంత అనుకూలమైనదిగా ప్రసిద్ధి చెందింది. రైల్వే ఏర్పాటు. లార్డ్ డల్హౌసీ సైనిక ముప్పు గురించి చర్చించడానికి వెళ్లాడు. యూరోపియన్ యొక్క సంభావ్యతతో సహా నేపాల్ మరియు కాబూల్ నుండి సామ్రాజ్యం కాబూల్ మార్గం ద్వారా లేదా యూరోపియన్ దళం ద్వారా దండయాత్ర. కలకత్తా నుండి ఢిల్లీ వరకు ఉన్న లైన్ బ్రిటిష్ సామ్రాజ్యం క్రింద ఉన్న సుదూర ప్రాంతాలకు ప్రభుత్వ స్థానం నుండి నిరంతర కమ్యూనికేషన్ను అందిస్తుంది అని అతను ముగించాడు. కొన్ని స్పష్టమైన కారణాల వల్ల అతని మొదటి దృష్టిని ఆకర్షించిన లైన్ ఇది. 1853లో కరాచీకి సింధు నది వెంట ఒక ఆవిరి పడవ సర్వీస్ ఏర్పాటు చేయబడింది మరియు ఇది పురుషుల రాకపోకలకు ఎంతగానో దోహదపడింది. సముద్రం నుండి జమునకు పశ్చిమ ప్రాంతం వరకు పదార్థాలు. ఇది ఒక సమాంతరాన్ని అందించింది. బొంబాయి మరియు అలహాబాద్ మరియు బనారస్ వంటి నగరాల మధ్య రైల్వే లింక్ కోసం. అటువంటి లింక్గా రిక్రూట్మెంట్లో ఉన్నవారు మొదట కలకత్తాకు రిపోర్ట్ చేయాల్సిన బదులు ఇంగ్లండ్ నుండి భారత్లో డ్యూటీ కోసం వచ్చే సైనికుల తరలింపును సులభతరం చేస్తుంది. బెంగాల్ ఆర్మీలో చేరడానికి మరియు అక్కడి నుండి వారి పోస్టింగ్ స్టేషన్కు వెళ్లడానికి. లార్డ్ డల్హౌసీ తన చారిత్రాత్మక నిమిషాన్ని వ్రాసినప్పుడు ఈజిప్టులో అలెగ్జాండ్రియా నుండి సూయెజ్ వరకు ఒక రైలు మార్గం పూర్తవుతోంది. ఇది గవర్నర్ సాధారణ ఆలోచన దళాలకు వేగవంతమైన రవాణా మార్గాలను అందిస్తుంది మరియు ఇంగ్లండ్ నుండి భారతదేశానికి వచ్చే సరుకులు. అతను ఇలా వ్రాశాడు: బొంబాయి నుండి ఈజిప్ట్ ద్వారా ఇంగ్లండ్తో కమ్యూనికేట్ చేసే మార్గం చాలా తక్కువ మరియు వేగవంతమైనది. పోటీ కారణంగా బెంగాల్ ద్వారా ఉన్నంత చౌకగా ఉంటుంది. ఐరోపా వస్తువులు నేరుగా బొంబాయికి సముద్రం ద్వారా చేరవేసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. కలకత్తా ద్వారా సారూప్య వస్తువులతో పోలిస్తే హిందుస్థాన్ మార్కెట్లు లాభపడతాయి. రూపురేఖలు. భారతీయ రైల్వే వ్యవస్థతో మద్రాసును అనుసంధానించే సాధారణ ప్రశ్నను పరిగణనలోకి తీసుకుంటే లార్డ్ డల్హౌసీ మద్రాసు ప్రెసిడెన్సీలో గణనీయమైన సైన్యం ఉందని, అయితే ఏ విదేశీ సరిహద్దు కూడా లేదని గమనించాడు. ఇంకా ప్రెసిడెన్సీని బొంబాయితో కలుపుతూ ఒక రైలు మార్గం ఉపయోగపడుతుంది, ఎందుకంటే మద్రాసు సైన్యం సామ్రాజ్య ప్రయోజనాల కోసం ఒకేసారి అందుబాటులోకి వస్తుంది మరియు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సైనిక శక్తి మెరుగుపడుతుంది. అలాంటి లైన్ బహుశా మద్రాసు ప్రెసిడెన్సీకి వాణిజ్య విలువ కూడా ఉండవచ్చు. స్వయంగా గవర్నర్ జనరల్ను చేర్చారు, కానీ బెంగాల్ వంటి మద్రాసులో స్పష్టంగా ఉంది మరియు బాంబే అతనితో బరువుగా ఉన్న ఓవర్ రైడింగ్ పరిశీలన ఇంపీరియల్ రక్షణ. కాబట్టి అతను 2 లైన్లను సూచించాడు, ఒకటి వాయువ్య మరియు మరొకటి నైరుతి ట్రాఫిక్ కోసం. మద్రాసు నుంచి వాలాజా రోడ్డు మీదుగా లైన్ నిర్మించాలని సూచించారు. ఆర్కాట్, వెల్లూర్, సేలం మరియు పశ్చిమ తీరం వరకు ఒక శాఖ ఉంది. బెంగుళూరుకు మరియు మరొకటి ఊటకామున్ సమీపంలోని నీలగిరి పాదాలకు తీసుకువెళ్లారు. బెంగుళూరు మద్రాసు ప్రెసిడెన్సీ యొక్క ముఖ్యమైన సైనిక స్టేషన్. ఈ యూరోపియన్ రెజిమెంట్ ఎల్లప్పుడూ కాననూర్లో ఉంది మరియు మరొక దానిని కొండలలోని శానిటోరియంలో ఉంచాలని ప్రతిపాదించబడింది. లార్డ్ డల్హౌసీ ఉద్ఘాటించారు ఈ పాయింట్ల గుండా వెళుతున్న లైన్ యొక్క రాజకీయ ప్రయోజనాలు. అయితే ఈ లైన్ను వేతనంగా మార్చడానికి సంభావ్య ట్రాఫిక్ సరిపోతుంది.